కాళేశ్వరం అనేది మీరు ప్రజానికానికి కోటి ప్రజానికం ఉంది. ఒకళ్ళు నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నావు చేసేది కాదు అది. ప్రతి ఒక్కరికి తెలుసు కాళేశ్వరం విషయం ఏం జరిగింది. అధికారులకు తెలుసు, సామాన్య మానవులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, వాళ్ళ మనసులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే అన్ని చేసినవన్నీ బరాబరే. హరీష్ రావుకి ఏముండండి ఒకప్పుడు, కేసీఆర్కి ఏముండే ఒకప్పుడు, ఎవరికి ఇప్పుడు ఏమి కోట్ల ఆస్తులు, అక్కడ బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు, అమెరికాల ఆస్తులు, స్టార్ హోటళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణను నల్లుల్లాగా పీల్చుక తిన్నారు వాళ్ళు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక చెప్పడం మనము అంతకంటే ఎక్కువ చెప్పడం ఏం లేదు. లక్షల కోట్లు గడించారు. తెలంగాణ సొమ్మును సర్వనాశనం పట్టించారు. ప్రజల సొమ్మును వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 100% ప్రజలకు ఉరగబెట్టింది ఏమి లేదు. వాళ్ళు తట్టపని పారపని వేసి వాళ్ళు బతకడానికి చేసిరు తప్ప ఏది ప్రజల కోసం చేయలేదు. ఇప్పటి వరకు 25 లక్షల ఎకరాలను గడించారు. అది రైతు బంధు పెట్టినావు. ఎవరికి వచ్చినాయి 25 లక్షల ఎకరాలు? రైతులకు ఎంత వచ్చింది, మీకు ఎంత వచ్చింది, మీరు ఎంత తీసుకున్నారు? అది కాదా దొంగతనం? అది ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్మును మీరే సర్వనాశనం చేసినట్టే కదా, మీరు తిన్నట్టే కదా. ఆధారాలతో సహా ఉన్నాయి. ఆనాడు భూమి ఎంత ఉండే, ఇప్పుడు భూమి ఎంత వచ్చింది? నువ్వు భూ చట్టం మార్చి ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళంతా దొరకబట్టి మళ్ళీ భూభారతాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీ దొంగతనం అంతా బయట పెడతారు రేపొద్దుగాల. దీని మీద కూడా కేసులు అయితే దాన్ని కూడా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. జైలుకు పోయే పరిస్థితి కూడా వస్తుంది. 100%. ప్రజానీకం ఎవరు ఊరుకోరు. ప్రజల సొమ్మును నువ్వు కొల్లగొట్టినావు కాబట్టి ప్రజానికానికి ఇంకా తెలిసేది ఉంది. మునుముందు ఇంకా తెలిసేది చాలా ఉంది. ప్రజలకు ఇంకా చాలా తెలుస్తాయి. మీరు చేసిన దొంగతనాలు, దోపిడీలు ఇంకా చాలా తెలిసేది ముందు ఉంది. మేము కూడా ముందు తీసుకుపోతాం. ప్రజల కూడా తీసుకుపోతాం. ప్రజలకు కూడా వీళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం పరిచయం చేస్తాం. అర్థమైందా? ఇక ఎంతకంటే మీకు చెప్పేదేం లేదు.